వర్మ చెప్పండి. ఇటు ఇన్ఛార్జీల్ని మారుస్తూ వైఎస్ జగన్ ఏమో నేతలతో వైరం పెంచుకుంటున్న పరిస్థితి. ఇటు పక్కన చూస్తే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ ఆన్ అవుతూ కూడా పార్టీలన్నీ కూడా కలయికగా ముందుకు వెళుతున్న పరిస్థితి. ఈ రెండిటి పరిస్థితుల మధ్య ఎవరిది విజయం సాధించే అవకాశం ఉంది? కాకినాడలో ప్రస్తుతం వీటి గురించి ఏ విధంగా ఉంది ప్రజల్లో ఆలోచన? గాయత్రి, ఎట్టకేలకు ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా లేదా అన్న ఒక ఉత్కంఠకైతే ప్రస్తుతం తెరపడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికీ రెండు పార్టీలు పొత్తులో భాగంగా ఏపీ రాజకీయం ఇక ముందు వేడెక్కిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీ పొత్తులో భాగంగా మూడు పార్టీలు కలిసి వెళ్తాయని సంకేతాలు ఇప్పటికే రావడం, దానికి తగ్గ హైకమాండ్ ఏదైతే బీజేపీ హైకమాండ్ నుంచి ఒక కీలక నేత ఇరు పార్టీలకు సంబంధించి జనసేన టీడీపీ అగ్రనేతలకి టచ్లో ఉన్నారు. రేపు ఎల్లుండో కూడా వీళ్ళతో మాట్లాడతారు. ఒక 2 రోజుల తర్వాత 8వ తారీఖు తర్వాత ఏదైతే 8వ తేదీన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు చేసినటువంటి ఇరు పార్టీలు అగ్రనేతలు పూర్తిగా కూడా మరొకసారి 8వ తేదీన భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇద్దరు కలిసి పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికలకి వెళ్తున్న తరుణంలో అన్ని సీట్లలో కూడా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని నియమించాలి. ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా అది గెలుపు సూత్రంగానే గెలిపే అభ్యర్థినే మనం ప్రకటించాలని ఇరువురు 10 దఫాలుగా చర్చలు చేయడం, దానికి తగ్గట్టు ఇరువురికి మధ్య సయోధ్య కుదిరి సీట్ల విషయం కూడా ఇప్పటికీ తేటతెల్లం అయిపోయి లిస్ట్ కూడా ఫైనల్ చేసి ఇక బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక 2 రోజుల ముందే 8వ తారీఖునే బీజేపీ పొత్తు వస్తే చూడాలి, లేదంటే ఆ ప్రకటన చేసేందుకైతే కూడా సిద్ధపడిన అటు టీడీపీ జనసేన అధినాయకులు ఇద్దరు కూడా తాజాగా ఈరోజు నిన్న రాత్రి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు మార్పులన్నింటిలో కూడా బీజేపీ పొత్తుతో భాగంగానే కలిసి వెళ్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంకేతాలు అందించడం. ఏదైతే 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడంలో భాగంగా అప్పుడు 3 పార్టీలు కూడా కలిసి విజయకేతనం ఎగరవేసి రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన తర్వాత ఏదైతే ప్రత్యేక ఆంధ్రాకి సంబంధించి లేదంటే విభజన హామీలు అమలుపరచడంలో కానీ ఏవే స్పెషల్ స్టేటస్లో కానీ కొంత వ్యతిరేకించిన తర్వాత అన్ని పార్టీలు పొత్తులో వెళ్ళిన పార్టీలు విడివిడిగా ప్రయాణం చేసిన తర్వాత వైసీపీ అనుకోకుండా అనూహ్యంగా గద్దెనెక్కిన పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఏదైతే గడిచిన కొన్ని నెలల నుంచి కూడా పూర్తిగా పార్టీకి సంబంధించి కార్యక్రమాలు అన్నింటిలో కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కావాలి, దీనికి ఎవరితోనైనా పొత్తులకు వెళ్లేందుకు సిద్ధం, దేనికైనా సిద్ధం, నేను పోరాటం నా వ్యూహాలు నాకు ఉన్నాయని కూడా ప్రతి కార్యక్రమంలో చెప్తూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, ఖచ్చితంగా అధికారంలో మనకు రావాలి అని చెప్తూ కూడా ఒకవైపు టీడీపీకి పొత్తులో ప్రకటన చేసిన తర్వాత తాజాగా బీజేపీ వచ్చిందంటే మళ్ళీ 2014 తాజా అప్పుల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కన్నా డబల్ ప్రస్తుతం రెట్టింపుతోనే ఆ విజయంతోనే మళ్ళీ అధికారం ఖచ్చితంగా చేపడతారని రాత్రి నుంచి బీజేపీ పొత్తు కూడా ఉంది, వీళ్ళతో కలిసి వెళ్తున్నారని తెలిసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఉంది. ఇక మీద పోటీ అభ్యర్థుల ప్రకటన ఒకటే తరువాయి, ఎందుకంటే ఇప్పటికే హైకమాండ్ బీజేపీ హైకమాండ్లో ఒక అగ్రనేత ఇరువురితోనే టచ్లో ఉండి పూర్తిగా కూడా పొత్తులో భాగంగా ఏ విధంగా వెళ్ళాలి వచ్చి కూర్చుని మాట్లాడుకునే భాగంగా సీట్ల విషయానికి సంబంధించి సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా 3 దశల్లో ఈ ముగ్గురు కూడా కలిసి ఏదైతే ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకి సంబంధించి అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఈ మూడిట్లలోనే కూడా ముగ్గురు ఒకే విధంగా ఒకే తాటిపైకి వచ్చి ముందు తొలుతగా ఏదైతే సీట్ల సర్దుబాటుకి సంబంధించి వరకు ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అన్ని సీట్లని కూడా పోటీ చేసే స్థానాలు బలంగా ఎక్కడ ఉన్న చోట జనసేన సూచించడం, అటు తర్వాత టీడీపీ కూడా దాన్ని ఏదైతే బలమైన స్థానాలు ఉన్నాయో వాటికి జనసేన కేటాయించడం, ఇవన్నీ ఒక ఫైనల్ అయిపోయిన పరిస్థితుల్లో బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ఏమైనా స్థానాలు కోరుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత బలంగా లేనప్పటికీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా గతంలో పొత్తులో పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఒక కేంద్ర మంత్రి గతంలో కృష్ణరాజు కూడా కాకినాడ నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు, అలాగే రాజమండ్రిలో కూడా ఎంపీ సీట్లు 2 దఫాలుగా నెగ్గి బీజేపీ కొంత బలంగా ఉన్న తర్వాత ఏపీ విభజన తర్వాత పూర్తిగా పట్టుకోల్పోయిన పరిస్థితులు మళ్ళీ అదే పట్టు తిరిగి సంపాదించుకోవాలి అని ఏదైతే గతంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి జనసేనని పూర్తిగా పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీకి కూడా ఇవన్నీ వివరించడం, ఇక్కడి నుంచి వాళ్ళు కేంద్ర కోర్ కమిటీకి ఏదైతే మనం పొత్తులో భాగంగా ముఖ్యంగా వైఎస్ షర్మిల ఒకవైపు కాంగ్రెస్ని ఏదైతే బీజేపీ కొత్త అర్థాన్ని చెప్తూ బాబు జగన్ పవన్ అంటేనే బీజేపీ ఇదంతా కలిపి ఉందని ఒకవైపు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చడానికి విపరీతమైన కృషి చేస్తూ ప్రస్తుతాన్ని బీజేపీ మీద అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించి కానీ భారీగా ప్రకటనలు చేస్తూ అటు రాహుల్ గాంధీ ఇటు
షర్మిల పూర్తిగా పార్టీని విమర్శిస్తూ కూడా ముందుకెళ్తున్న తరుణంలో పూర్తిగా వీటిని అన్నింటినీ మళ్ళీ చెరిపేయాలి. ఏదైతే మనకు ఉన్నటువంటి పట్టు ఏదైతే పొత్తులో భాగంగా ఇప్పటికే బలంగా ఉన్నటువంటి జనసేన టీడీపీతో కలిసి వెళ్తే పార్టీకి మరింత బలం రాబోయే రోజుల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తులో భాగంగా ముందుకెళ్తే కొన్ని సీట్లు కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా బలవంతంగా ఉంటారు. బలమైన నియోజకవర్గాల్లో కూడా మనం చొచ్చుకుని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో బీజేపీ కూడా ఆలోచించి పూర్తిగా కేంద్ర కోర్ కమిటీ సభ్యులు కూడా ఏదైతే నరేంద్ర మోడీ కావచ్చు అటు అమిత్ షా కాబట్టి వీళ్ళు ముందు పూర్తిగా స్పష్టమైన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దానికి పూర్తిగా వాళ్ళిద్దరూ ఇరువురు అంగీకరించి అటు తర్వాత పొత్తు ప్రకటన ఏంటంటే ఇప్పటికే జనసేన మిత్రపక్షంగా బీజేపీతో కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు అదే మిత్రపక్షం జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా ఏపీలో వెళ్తున్న తరుణంలో పూర్తిగా కూడా బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఊహించిన దానికన్నా విజయం ఎక్కువ శాతమే ఖచ్చితంగా వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే దానిలో భాగంగానే అది ముందస్తుగానే ఊహించి బీజేపీ పార్టీ కూడా పూర్తిగా దీంట్లో పొత్తులో భాగంగా కలిసి వెళ్లేందుకు అయితే నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత 8వ తారీఖు ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించి అగ్రనేతలు మరొకసారి భేటీ అటు తర్వాత ఉమ్మడి స్థానాల పొత్తులో భాగంగా ఏ విధంగా వెళ్ళాలని బీజేపీ టీడీపీ జనసేన అలాగే కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం అలాగే ఏదైతే ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు కలిసి ఒకే స్టేజ్ మీద ముగ్గురు అగ్రనేతలు లేదా మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారం ప్రతిసారి ఇక మీదట ఎందుకంటే ఎన్నికలు 2 నెలల్లో సమీపిస్తున్న తరుణంలో పూర్తిగా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని అయితే గద్దె దించాలి. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలి. అధికారంలోకి పొత్తులో భాగంగా మళ్ళీ అధికారం చేజించుకోవాలని ఏదైతే పవన్ కళ్యాణ్ తొలుత నుంచి ఆశిస్తున్నారో దానికి అనుగుణంగానే అటు టీడీపీ బీజేపీ కూడా అడుగులు వేస్తూ ఖచ్చితంగా ఆ విధంగా కృషి చేయడానికి ఒక పక్కా ప్రణాళిక ఉంది. అది రేపో మాపో వెల్లడి చేసే అవకాశం ఉంది. దీనికి బీజేపీ ప్రస్తుతం పొత్తు ప్రకటించిన తర్వాత విజయం తథ్యం ఖచ్చితంగా ఏపీలో అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు ఒకవైపు తమ నిర్ణయాలు కూడా వెలిపిస్తున్న పరిస్థితిలో ఇది పొత్తు శుభ పరిణామంగా ప్రస్తుతం జనసేన టీడీపీ నాయకులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గాయత్రి రైట్ థ్యాంక్ యూ వర్మ. అలాగే విజయవాడ నుంచి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, ఇప్పటి వరకు కూడా రెండు పార్టీల వ్యూహాలతోనే ముచ్చమటలు పట్టించిన పరిస్థితి వైసీపీకి. ఇప్పుడు